124A మరీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అది మరీ చాలా ఘోరమైన సెక్షన్ కదా బేసిక్గా చూసుకున్నట్లయితే కనుక. అదొకటే కాదు, సిఆర్పిసి సెక్షన్ 15/2, అలాగే 120B, అలాగే 124/A, అలాగే 153A, 505. అంటే ఇన్ని పెట్టారంటే అది మామూలు విషయం కూడా కాదు కదా. మామూలు విషయమే ఉంది. అందులో హేట్ స్పీచెస్ అని, రాజద్రోహం అని చెప్పేసి ఆయన చేసిన పనులు, మాట్లాడిన మాటలు ఎలా అయితే ఉన్నాయో వాటి ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నట్టు మీరు ఇన్ని ఎక్కడ అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆయన మాట్లాడిన వీడియోలే ఆధారం, దానికి మళ్ళీ వేరే ఏం అక్కర్లేదు. ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన ఎంత ఓవర్ట్గా మాట్లాడాడు అవే ఆధారం. రాజద్రోహం అంటే ఏంటి? సెడిషన్ అంటే మాటల ద్వారా, చేతుల ద్వారా ప్రోత్సహించటమే కదా. అవన్నీ చూసి, ఆ వీడియోలన్నీ చూసిన తర్వాతను లీగల్ ఒపీనియన్, ఇప్పుడు 120/A పెట్టాలా, B పెట్టాలా, C పెట్టాలా అని నేను కాదు డిసైడ్ చేసేది. లీగల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, లీగల్ ఎక్స్పర్ట్ చెప్పిన మేరకు మేము కేసు రిజిస్టర్ చేస్తాం తప్ప నేను డిసైడ్ చేయను. అంటే మీ లీగల్ ఎక్స్పర్ట్ లేకపోతే మాకు జిల్లా జడ్జి సర్వింగ్ జిల్లా జడ్జి మాకు లీగల్ అడ్వైజర్గా ఉంటారు. ఇస్ నాట్ ఎ ప్రైవేట్ పర్సన్. ఆయన ఇచ్చిన ఒపీనియన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేస్తాం. సెక్షన్స్ ఏమొస్తాయి అనేది ఆయన చెప్తాడు. మరి ఇంత చేసినప్పుడు అంటే జగన్ ప్రభుత్వం మరి మీకు ఏం ఆదేశాలు ఇచ్చింది? ఈ కేసు మీరు సుమోటోగా ఫైల్ చేసినప్పుడు బేసిక్గా జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇస్తుందండి? ఇదేమన్నా పాలసీ మ్యాటరా? ఇదొక కేసు ఇన్వెస్టిగేషను, పోలీసుల పని పోలీసులు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, రఘురామకృష్ణరాజుని అంతం చెయ్యాలని జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి అని అప్పట్లో వాళ్ళ అల్లినటువంటి కథ, ఇది ఎంతవరకు నిజం? వీటి మీద ఏమైనా మీరు వివరణ ఇస్తారా? ఆదేశాలు వచ్చాయి అది ఇది అంటే, ఇప్పుడు ఆయన శుభ్రంగా తిరుగుతున్నాడు, అంతం చేయాలని ఆదేశాలు వచ్చినాయి. అప్పుడు అంతం చేయాలని అనుకున్నారు అనుకోండి, ఆయన ఏం చెప్పాడు? ఆయన ఎలిగేషన్ కూడా ఏంటి? కాళ్ళ మీద కొట్టారు అంటాడు. కాళ్ళ మీద కొట్టి ఎవడన్నా చంపేస్తాడని మనిషిని? సరే సార్, మరి ఇప్పుడు అదే చెప్తున్నా, సుమోటోగా మీరే కేసు ఫైల్ చేశానన్నారు. అసలు కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా చేశారు? అలా కాదు, ఆయన మాట్లాడేదాన్ని ఒకదానికి పొంతన ఉండదు. కాళ్ళ మీద కొట్టారు అంటాడు, మళ్ళీ 307 అంటాడు. చంపాలనుకున్నవాడు గొంతు పిసుకుతాడు, లేకపోతే తలగపాలు కొడతాడు, కానీ కాళ్ళ మీద కొడతాడండి. ఏదన్నా విచిత్రం మీరు ఎక్కడ చూసి? అరికాళ్ళ మీద సినిమాల్లో కొట్టినట్టు లాఠీ తీసుకొని మనిషి చచ్చిపోతాడా? అదే నిజం అనుకుందాం కాసేపు. మనిషి చచ్చిపోతాడు అంటే కాళ్ళ మీద కొడితే, అరికాళ్ళ మీద, అది కూడా కాళ్ళు ఇరిగితే మహా అయితే మనిషి ఎలా చచ్చిపోతాడు? అంటే కొట్టారని మీరు ఒప్పుకుంటున్నారు? ఆయన వెర్షన్ చెప్తున్నాను, ఆయన వెర్షన్లోనే దమ్ము లేదని చెప్తున్నా. ఇప్పుడు మొన్న మా మీద రిజిస్టర్ చేసిన కేసులో కూడా 307 వేశారు. ఎందుకు వేశారు? కాళ్ళ మీద కొట్టినందుగా. కాళ్ళ మీద కొడితే మనిషి చచ్చిపోతాడా? అంటే ఆయన ఏది చెప్తే అది వీళ్ళు చేస్తున్నారు, అంతే తప్పితే అందులో నిజమేం లేదు. నిజం ఉంటే 2 ఏళ్లలో ఏదో దమ్మిడి ఆధారం అన్న పట్టురావాలి కదా, ఎవిడెన్స్. ఇదిగో ఇది ఆధారం, ఇది జరిగింది అని ఏదన్నా ఒక చిన్న ఎవిడెన్స్ అన్న తీసుకురావాలి. దెబ్బలేవు బొబ్బలేవు ఏం లేవండి. ఇప్పుడు ఆయన బేసిక్గా హార్ట్ పేషెంట్, బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటాడు. బ్లడ్ థిన్నర్స్ తీసుకున్నప్పుడు మీకు సహజంగానే ఈ కొంచెం కాళ్ళు మామూలుగా నడిచినా కూడా, పైగా మనిషి చిన్నగా ఉండడు కదా, అంత వెయిట్ వేసి నడిచినప్పుడు కాళ్ళల్లో ఆ వాపులు లేకపోతే ఇవి కలర్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఏం కొట్టక్కర్లేదు. మూతి మీద కొట్టినటువంటి అనుమానాలు కనిపించాయి. ఆయన అనలేదండి మూతి మీద కొట్టాడని ఆయన కూడా అంటే విజువల్స్ చూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాయంటే, వెళ్ళేటప్పుడేమో కాళ్ళు ఎత్తిట్టేట్టు ఊపుకుంటూ వెళ్ళాడు కారులో, అప్పుడు బాగానే ఉన్నాడు. అదేం విచిత్రమో, ఢిల్లీ వెళ్ళంగానే కాళ్ళ కొట్లు కట్టాడు. ఆ కొట్లు కూడా రోజుకు ఒక సైజు పెరిగింది. కారు దిగి వీడియో ఉన్నంతసేపు నడవలేనట్టు నడిచేవాడు. వీడియో దిగానే టకటక నడిచాడు. అవి కూడా ఉన్నాయి వీడియోలు, మీరు చూడండి ఒకసారి. అదంతా మంచి స్కిట్ వేసాడు ఆయన, అంతే, అంతకన్నా ఏం లేదు.